హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ముందుగా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయండి. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం జ్యోతిష్యం చెప్పబడను. గురూజీ నరసింహరాజు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడలేకపోవడం, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా రోజులలోనే పరిష్కారం చూపబడను. ఫోన్ నెంబర్ 8121074531. జూలై 9 మంగళవారం సింహరాశి వారికి కలిగే శుభ ఫలితాలు ఏంటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. విదేశీ ప్రయత్నాలు సులభమవుతాయి. ఉద్యోగాల్లో మరింత ఉత్సాహంగా సాగుతారు. ఆర్థికంగా ఒడిదుడుకులు ఎదురవుతాయి. స్థిరాస్తి క్రయ విక్రయాలు కలిసిరావు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందగలుగుతారు. వ్యాపార ఉద్యోగాల్లో మరింత ఉత్సాహాన్ని పొందుతారు. ఆర్థికపరమైనటువంటి అనుకూలత పెరుగుతుంది. పనితీరు వల్ల మీరు అధికారుల నుంచి ప్రశంసలు పొందుతారు. ప్రయత్నంలో కార్యాలు అన్నింటిలో సఫలీకృతం అవుతారు. దూర ప్రయాణాలు ఉంటాయి. కుటుంబ సమస్యల నుండి ఆర్థిక విషయాలలో జాగ్రత్త వహించాలి. ఉద్యోగాలలో సహోద్యోగులతో విభేదాలు పరిష్కారం అవుతాయి. వృత్తి ఉద్యోగాల్లో ఆకస్మిక నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన పనులలో పురోగతిని సాధిస్తారు. వ్యాపార విషయంలో అప్రమత్తంగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యుల ప్రవర్తన ఆశ్చర్యాన్ని ఇస్తుంది. ఈరోజు ఒక స్త్రీ మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు. ఆ స్త్రీ మీరు పనిచేసే చోట కావచ్చు, లేదా మీ యొక్క బంధుమిత్రులలో ఒకరు కావచ్చు. అది వ్యాపార విషయంలో కావచ్చు, లేదా కుటుంబ వ్యవహారాల్లో కావచ్చు. ఆ స్త్రీని నమ్మి మీరు మోసపోతారు. కాబట్టి ఈ విషయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. అప్రమత్తతో ఉండాలి. మీకు పనులలో అవాంతరాలు తొలగుతాయి. విలువైన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. సోదరుల నుండి శుభవార్తలు అందుకుంటారు. నిరుద్యోగుల అంచనాలు నిజమవుతాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో స్వల్ప ఆటంకాలు ఉంటాయి. బంధువులలో ఒక విషయంలో మాట పట్టింపులు కలుగుతాయి. ఇష్ట దైవాన్ని ఆరాధించండి. ఎవరైనా డబ్బు అప్పుగా అడిగితే లేదని చెప్పడం నేర్చుకోండి. దీనివల్ల మీకు వచ్చే అడ్డంకులన్నీ తొలగిపోతాయి. ఈరోజు పని ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారికి గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కావున మీరు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు సింహరాశి వారికి మీ ఇరుగు పొరుగు వారితో, లేదా మీరు పనిచేసే చోట, లేదా మీ అత్తమామల వైపు నుండి వారితో ఒకరితో మీకు గొడవలు జరిగే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కావున మీరు జాగ్రత్త వహించడం మంచిది. వైవాహిక జీవితంలో కూడా కొంత కలతలు ఉండే పరిస్థితి ఏర్పడుతుంది. రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. ప్రమాదకర పనులకు దూరంగా ఉండండి. సమాజంలో మరియు కుటుంబంలో గౌరవం పెంచుకోవడానికి ప్రయత్నించండి. ఈరోజు మీరు కార్యాలయంలో మీ పనితో మంచి ముద్ర వేస్తారు. కుటుంబంతో కలిసి ఉత్సాహభరితమైన ప్రయాణాలు చేసే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా సింహరాశి వారికి ఎలా ఉండబోతోందో తెలుసుకున్నాం కదా. మీకు గనక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.